నీ ఫ్యామిలీ కోటీశ్వర్లా కాదా? కోటీశ్వర్లు అయినా కూడా అంబానీ అంత కోటీశ్వరం అయితే కాదు కదా. సో నీ రెక్కల మీద నువ్వు బతకాలి. నేను ఎప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి పేరెంట్స్ చూసుకోవడం కూడా తర్వాత చెప్తాను. ముందు వీళ్ళు బాగు చేసుకోవడమే చాలా పెద్ద టాస్క్. వాళ్ళు కాళ్ళ మీద నిలబెట్టడమే పెద్ద టాస్క్ అండి ఈ రోజుల్లో. ఫస్ట్ నీకు ఒక సంపాదన అంటూ ఉండాలి. ఎలాంటి సంపాదన? ఏదో నెలకి 20,000-30,000 సరిపోదు. నువ్వు బతకడానికి వచ్చేటప్పటికి ఏ మూలకి రావాలి. సో ఒక సంపాదన ఉంటేనే ఫస్ట్ నువ్వు బతకాలి, నీకు ఫ్యామిలీ వస్తుంది, మళ్ళీ వీళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ అవ్వాలి అంటే కెరియర్ బాగుండాలి. నువ్వు బిజినెస్ అనుకుంటే సరే, చదువు ఏదో అట్లా చదివి బిజినెస్ ఎక్కడ వెళ్ళాలి? మీ ఫ్యామిలీకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళు ఏదో చిన్న బిజినెస్ లో ఉంటే దాన్ని నువ్వు బాగా తీసుకెళ్లిపోయి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు చదువు బెస్ట్ అమ్మ. అది నీకు ఏదో ఒక దారి చూపిస్తుంది. నువ్వు జేఈఈ మెయిన్స్ ర్యాంక్ కొట్టావా, నీట్ ర్యాంక్ కొట్టావా అనవసరం, కానీ ఆ ప్రిపరేషన్ ఉంటుంది చూసావా, అది నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది లైఫ్ లో. ఎగ్జామ్ సరిగ్గా రాయినప్పుడు, ఓడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడం, ఎట్లా తాతలు చేయాలి, మళ్ళీ కంబ్యాక్ ఎలా అయిపోవాలి, ఎంత గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, గంటలు కూర్చొని ప్రిపేర్ అయినప్పుడు నీలో పేషెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. పట్టుదల, ఏదైనా సాధించాలనే పట్టుదల. ఓడిపోతే మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ కొట్టాలి, దాన్ని మళ్ళీ కొట్టాలి. ఇట్లాంటివన్నీ నీకు చదువు నేర్పిస్తుంది. సో చదువుని సీరియస్ గా తీసుకుంటావా? తీసుకో. లేదు దీన్ని వదిలేసి ఈ పాటిగా నువ్వు ఇంకోటి ఏదో చేయాలి, బిజినెస్ ఏదో స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తుండాలి, లేదా కోడింగ్ ఇంకొకటి స్టార్ట్ చేస్తుండాలి. లేదన్నప్పుడు చదువుని ఒక ధ్యేయంగా పెట్టుకో.